ఫ్రెండ్స్, ఇప్పుడు ట్రంప్ మళ్ళీ మన భారతదేశం జోలికి వస్తున్నాడు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇప్పటి వరకు టారిఫ్‌ల పేరు మీద మన భారత్‌ని చాలా ఇబ్బంది పెట్టిన ట్రంప్ మరొకసారి మరొక దిశగా ఈ ఒక తన పందాన్ని మార్చుకున్నాడనమాట. అంటే తన రూట్‌ని మార్చుకున్నాడు. తన రూట్‌ని మార్చుకొని ఇప్పుడు భారత్‌ని ఇంకాస్త ఇబ్బంది పెడుతున్నాడు. అది ఎలాగా అనేది గనక ఒక్కసారి మనం పరిశీలించినట్టయితే ఫస్ట్ ఏమన్నాడు ట్రంప్? మాకు ఇరాన్ కావాలి. ఇరాన్ మా కంట్రోల్‌లోకి రావాలి. అంటే ఇరాన్ డైరెక్ట్‌గా వాళ్ళ కంట్రోల్‌లోకి రావక్కర్లేదు. ఇరాన్‌కి సంబంధించిన అలీ ఖమేనీ పక్కకి వెళ్ళిపోతే వేరే వాళ్ళు వాళ్ళ కంట్రోల్‌లోకొచ్చితే అది అంటే ఇరాన్ కాస్త అమెరికా పుప్పెట్‌గా మారిపోతుంది కాబట్టి. సరే, నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్‌లాండ్. ఇప్పుడు గ్రీన్‌లాండ్‌ని తన స్వాధీనంలోకి తీసుకోవాలనుకుంటున్న ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ ఏంటో తెలుసా? మన హిందూ మహాసముద్రమే. యెస్. ఇప్పుడు ఈ మహాసముద్రము మొత్తం అంతా కూడా భారత్ కంట్రోల్‌లో ఉంటుంది. అంటే భారత్‌కి ఎక్కువగా ఫేవరబుల్ ఉండే మహాసముద్రం ఏదైనా ఉంది అంటే అది హిందూ మహాసముద్రం. ఎందుకనంటే ఇండియాకి, మారిషస్‌కి మధ్య మంచి సత్సంబంధాలున్నాయి. సో, ఈ సత్సంబంధాలు ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే దాదాపుగా ఒక 6 అంటే ఒక $700,000,000 ట్రాన్సాక్షన్స్ అంటే బిజినెస్ అంతా కూడా జరుగుతుందనమాట. లైక్ మేనేజ్మెంట్ కానీ, శాటిలైట్ స్టేషన్ కానీ రకరకాలుగా. అయితే ఇప్పుడు ఏం జరుగుతోందంటే ఇండియన్ ఓషన్‌లో బ్యాలెన్స్ కోసం, పవర్ కోసం ట్రంప్ చాలా అంటే చాలా రంకెలేస్తున్నాడు. ఎందుకనంటే అది భారత్‌కి ఫేవరబుల్‌గా ఉంది. భారత్ ఫేవరబుల్‌గా ఉంది అంటే అది రష్యాకి కూడా ఫేవరబుల్‌గా ఉన్నట్టే. అందుకని ఏం జరిగిందంటే యాక్చువల్లీ 1965లో మారిషస్ నుంచి ఈ చాగోస్ అనే ఒక దీవి చాగోస్ ఐలాండ్స్‌ని యూకే వాళ్ళు బలవంతంగా లాగేసుకున్నారు. అయితే అది కాస్త లీగల్ ఇష్యూస్ నడుస్తున్నాయన్నమాట ఇంటర్నేషనల్ కోర్ట్స్‌లో. ఓకే. అలా నడుస్తున్నప్పుడు మొన్న అంటే 2025 అరౌండ్ మే, జూన్, జులైలో ఏం జరిగిందంటే ఈ ఈ చాగోస్ ఐలాండ్‌లో ఇంకొక చిన్న ప్లేస్ ఉందన్నమాట. డియాగో గార్సియా అని ఒక బేస్ ఉందన్నమాట. అయితే అంటే ఈ దీవిలోనే ఒక బేస్ ఉంది. అది ఏంటి అంటే యూకే అండ్ యూఎస్ ఈ ఈ 2 దేశాలు కూడా చాలా స్ట్రాంగ్‌గా అక్కడ ఒక ఆహ్, డిఫెన్స్ అంటే దీనికి సంబంధించి అంటే మిలిటరీ బేసెస్ పెట్టుకున్నారనమాట. సో, మిలిటరీ బేస్ ఎందుకు పెట్టుకున్నారు అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ దేశమైనా సరే డబ్బుంటేనో లేకపోతే వేరే ఏదో ఉంటే పవర్‌ఫుల్ అవ్వదు. మంచిగా వాళ్ళకి ఈ సముద్రాల గుండా పట్టుంటేనే ఈ ట్రాన్స్‌పోర్ట్ సంబంధించిన వాళ్ళ దగ్గర కంట్రోల్‌లో ఉంటేనే వాళ్ళు పవర్‌ఫుల్ దేశం అవుతారనమాట. సో, అందుకనే మన భారత్ మారిషస్‌తో టై అప్ పెట్టుకొని ఈ ఇండియన్ ఓషన్స్ గుండా ఈ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. అయితే ఎప్పుడైతే ఈ 2025లో ఈ యూకే ఏం చేసిందంటే, ఓకే. మేము మారిషస్‌కి ఈ చాగో ఐలాండ్స్ ఉన్నాయి గదా! చాగోస్ ఐలాండ్స్. ఈ చాగోస్ ఐలాండ్స్ మేము ఇస్తాము. కానీ ఈ డిఆర్ ఇంకొక చిన్నదుంది చూసారా? యూకే అండ్ యూఎస్ మిలిటరీ బేసెస్ ఉన్నాయి చూసారా? అది మాత్రం 99 ఇయర్స్ గార్సియా అనేది ఆ బేస్ మాకు 99 ఏళ్ళు లీజ్‌గా ఇవ్వాలి. అంటే లీజ్ ఇవ్వడం అంటే ఏంటంటే మారిషస్ వాళ్ళకి ఈ యూకే వాళ్ళు డబ్బులు కడతారనమాట. ఓకే. డబ్బులు కడతారు. దేనికి? లీజ్ ఇచ్చినందుకు. మొత్తం వాళ్ళదే. చాగోస్ ఐలాండ్స్ తీసుకోండి అని వాళ్ళు చెప్పారు. అయితే ఇది ఇంకా యూకే పార్లమెంట్‌లో పాస్ అవ్వలేదు. ఈ బిల్ పాస్ అవ్వలేదు. అప్పుడు ట్రంప్ ఏమన్నాడంటే, వావ్! సూపర్! ఎంతో గొప్ప విజయం సాధించారు అది ఇది అన్నాడు. ఇప్పుడు సడెన్‌గా మాట మార్చేసాడు ట్రంప్. ఏమంటాడంటే, ఇదొక పెద్ద స్టూపిడ్ నిర్ణయం. మీకసలు బుర్ర బుద్ధి లేదు అంటూ రివర్స్ కౌంటరేసాడు. అయితే ఈ స్టూపిడ్ నిర్ణయం వల్ల నేను గ్రీన్‌లాండ్‌ని తీసుకోవాల్సొస్తుంది. అసలు మీరు యూకే, యూఎస్ బేస్‌ని లీజ్‌కెలా ఇస్తారు? పూర్తి కంట్రోల్ మన దగ్గరుండాలి. నాకు పూర్తి కంట్రోల్ అంటే ఈ డి ఆహ్, డి డియాజో గార్సియా అని ఉంది చూసారా? ఈ యూకే, యూఎస్ జాయింట్ మిలిటరీ బేస్. ఆ మిలిటరీ బేస్ అనేది మొత్తం సరెండర్ చేసేసేయాలన్నమాట. ఎవరికి? అమెరికాకి సరెండర్ చేసేయాలని చెప్తున్నాడు. అయితే దీనికి యూకే వాళ్ళు పెద్దగా ఇష్టం చూపించట్లేదు. ఎందుకనంటే రీసెంట్‌గానే గ్రీన్‌లాండ్‌కి సంబంధించిన పెద్ద విషయం జరిగింది గదా! అప్పుడు యూకే కూడా మొత్తం రివర్స్ అయిపోయింది ట్రంప్ మీద. సో, అందుకనే ట్రంప్ అప్పుడేమో మే 2025లో ట్రంప్ అబ్బా! ఆహా! ఓహో! అన్నాడు.
అంతేకాకుండా యూఎస్ సెక్రటరీ ఏమన్నాడంటే మార్కో రూబియో ఉన్నాడు కదా! ఇదొక అద్భుతమైన సాధింపు చర్యలు అలాంటివన్నీ ఏదో చెప్పాడు. అయితే ఇప్పుడు సడెన్‌గా ఇది లైక్ తప్పు అనంగానే యూకేకి, యూఎస్‌కి మధ్య హై టెన్షన్ మొదలైపోయిందనమాట. సో, ఈ పరంగా చూసుకున్నట్టయితే ఒకవేళ గనక ఇప్పుడు 2025 వాళ్ళు డీల్ రాసుకున్నారు కదా! మీకే ఇచ్చేస్తామని, మారిషస్‌కే ఇచ్చేస్తామని. కానీ ఈ డియాగో గార్సియా అనే దాన్ని 99 ఇయర్స్ లీజ్ తీసుకున్నారనమాట. తీసుకున్నారు. ఈ డీల్ వల్ల ఏమవుతుందంటే ఈ బేస్ అనేది, ఈ మిలిటరీ బేస్ అనేది సేఫ్‌గా ఉంటది. చైనా, రష్యా మధ్య శత్రుత్వం ఉన్నా లేకపోయినా కూడా ఇది ప్రొటెక్ట్ చేస్తది. అయితే ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడంటే, లేదు లేదు అది మాకెందుకే రావాలి. అసలు మీ వల్లే నేను గ్రీన్‌లాండ్ గూడా తీసుకోవడం మొదలెడుతున్నాను అని చెప్పాడనమాట. అయితే ఇది భారత్‌కి కొంచెం తలనొప్పవ్వచ్చు. ఎందుకనంటే, ఈ ఇండియన్ ఓషన్‌లో యూఎస్ డామినెన్స్ అనేది ఎక్కువ ఉండాలి అని చెప్పేసి ట్రంప్ ప్రయత్నిస్తున్నాడు. అయితే యూఎస్, యూకే ఎలియన్స్ ఉంటాయి కదా! అంటే వాళ్ళిద్దరూ కలిసి ముందుకెళ్తున్న దానిపైన కొన్ని క్వెషన్స్ ఒస్తాయి. అయితే ఇక ట్రంప్ కూడా యూఎస్‌ని, మిగతా దేశాలన్నిటిని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు. ఇప్పుడు ఒక దేశానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా! సో, ఆ పరంగా చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా రంకెలేస్తున్నాడనమాట ట్రంప్. అసలు తన చేతుల్లో ఏమీ ఉండట్లేదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. అయితే ఈ డియాగో గార్సియా అనే బేస్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్. యూఎస్ ట్రూప్స్, బాంబర్స్, న్యూక్స్ అవన్నీ ఉంటాయి. ఇండియన్ ఓషన్‌లో చైనా, మిడిల్ ఈస్ట్ మానిటర్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇండియన్ ఓషన్‌లో చైనా వాళ్ళు ఏమైనా చేశారనుకోండి, అప్పుడు మిగతా కంట్రీస్‌కి ఈ ఆయిల్ సరఫరా లేకపోతే గూడ్స్ సరఫరా ఇది ప్రాబ్లమ్ అయిపోతుంది. ఇండియా మారిషస్‌కి సపోర్ట్ చేస్తుంది కదా! సో, ట్రంప్ అపోజ్ చేయడం వల్ల మళ్ళీ ఇది టెన్షన్ వస్తది. సో, ఇప్పుడేంటంటే మారిషస్‌కి అండగా భారత్ నిలవటమే కాకుండా, ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే, ఈ ఇండియన్ ఓషన్ విషయంలో వాళ్ళకి మారిషస్‌కి గనక వచ్చేస్తే 99% 99 ఇయర్స్ లీజ్‌కొచ్చారు చూసారా డియాగో గార్సియా అది వదిలేయండి. మిగతాదంతా ఇండియన్ ఓషన్ మారిషస్‌కొస్తే అది భారత్‌కి చాలా ప్లస్ పాయింట్ అనమాట. కానీ అది భారత్‌కి ప్లస్ పాయింట్ అవుతుందని ట్రంప్ అబ్జెక్ట్ చేస్తున్నాడు. మొన్నటి వరకేమో అబ్బా! వాహా! ఓహో! అన్నాడు. ఇప్పుడు మాత్రం భారత్ వల్లే అలా చేయడం అయితే జరుగుతుందనమాట. సో, విన్నారు కదా ఫ్రెండ్స్. ఇది అసలు మ్యాటర్. అయితే అయితే మీకు గనక ఇటువంటి వీడియోస్ ఇంత పెద్ద లాంగ్ వీడియోస్ కాకుండా షార్ట్‌గా వినాలనుకోండి, కింద కామెంట్ సెక్షన్‌లో షార్ట్స్ అని పెట్టండి. అప్పుడు మేము ఎటువంటి టాపిక్‌నైనా సరే 1 మినిట్‌లో అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అయితే మీకు ఈ రకంగా ఎక్స్‌ప్లనేషన్ కావాలా? షార్ట్స్ కావాలా? లేదంటే మీడియం లెంత్ వీడియోస్ కావాలా? అంటే 2 మినిట్స్, 3 మినిట్స్ వీడియో కావాలనేది కూడా మాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలాగే ఈ వీడియోని లైక్ చేశారనుకోండి, మేము రకరకాల వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. సబ్స్క్రైబ్ చేస్తే మేము ఏం పెట్టినా కూడా మీ దగ్గరికి వస్తాయి. షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.